నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఇందూర్ ప్రైమరీ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు గురువారం రోజున ఘనంగా జరిగాయి. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో దర్శనమిచ్చి సందడిని సృష్టించారు. బాలికలు ప్రదర్శించిన కృష్ణపాటల నృత్యాలు, విద్యార్థుల నాటికలు, దృశ్యావిష్కరణలు కార్యక్రమానికి హైలైట్గా నిలిచాయి. ఉపాధ్యాయుల సమిష్టి కృషితో ఏర్పాటైన బృందావనం, కృష్ణుని కారాగారం, విగ్రహం లాంటి ఆకర్షణీయమైన సెట్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి కృష్ణుని ప్రాముఖ్యతను, భగవద్గీతలోని సందేశాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ట్రాస్మా జిల్లా అధ్యక్షులు, ఇందూర్ విద్యాసంస్థల అధినేత కొడాలి కిషోర్ విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో నిర్వహించిన ఈ ఉత్సవం విద్యా, సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు దోహదపడిందని పాఠశాల తరపున నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఇందూర్ ప్రైమరీ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. ముందుగా జరుపుకోవాల్సిన కృష్ణాష్టమి వేడుకలు గవర్నమెంట్ హాలిడేస్ ఇవ్వడం వల్ల ప్లస్ వాతావరణం సహకరించిపోవడం వల్ల ఈరోజు జరుపుకోవాల్సి వస్తుంది. అండ్ ఈరోజు కృష్ణాష్టమి ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్క పిల్లలు కారణము. చక్కగా అందంగా గోపికలు కృష్ణులాగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేశారు. వీళ్ళు ఇంత చక్కగా రెడీ అవ్వడానికి తల్లిదండ్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అంతే మరి మా టీచర్స్, ప్రతి ఒక్క ఇక్కడ పనిచేసే టీచర్స్ అందరూ కూడా ఇక్కడ సెట్టింగ్స్ చక్కగా వేశారు. చాలా కష్టపడి సెట్టింగ్స్ వేశారు. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. ఇలాంటి సంబరాలు మనం జరుపుకోవడం వల్ల పిల్లలకి వీటి విశిష్టత తెలపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దీనివల్ల పిల్లలకి మంచి వాల్యూస్ అనేవి మనం ఇవ్వగలుగుతాము. ఒప్పుకోవాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు భగవద్గీత అనేది ప్రాముఖ్యత కృష్ణుడి వల్లనే వస్తుంది మనకి. ఆయన ఎన్నో కష్టాలు పడి ఏ రోజు కూడా ఆయన సంతోషంగా ఉన్నది లేదు. ప్రతిసారి ఏదో ఒక సమస్యను ఎదుర్కొని దాన్ని ఎలా సాధించాలనేది మనకు ఒక నీతి నేర్పించడం జరిగింది. సో దీనివల్ల మనకి భగవద్గీత కూడా చదివితే మనకి ఇంకా చాలా మన జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కొంటాము, వాటిని ఎలా అధిగమించేసి ముందుకు వెళ్తాం అనేది చక్కగా నేర్చుకోవచ్చు. సో ఆయన జన్మ రహస్యము అండ్ ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ తెలుసుకోవడం వల్ల మన జీవితాన్ని కూడా మనం చక్కగా లీడ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.